మాట్లాడినప్పుడు శని ఆదివారము అని ఆలోచించక పర్లేదు మాస్టర్ గారు నేను మీ మధ్యలో ఉంటాను అని చెప్పడం నాకు ఎంతైనా సంతోషాన్ని కలుగు చేస్తూ వచ్చింది. మరి ఆ మనవిని ఆలకించి నా ఆత్మీయ సేవకులు యేసుబాబు గారి యొక్క మనవిని ఆలకించి పాస్టర్ వై సురేష్ గారు మన మధ్యలో ఉండటం ఆశీర్వాదకరం. ఈ సమయాన్ని దైవజనులకి నేను అప్పచెప్తూ ఉన్నాను. మీరు అటు ఇటు తిరగొద్దు, వాక్యం చెప్పేటప్పుడు ఏమాత్రం తిరగొద్దు. ప్లీజ్ ప్లీజ్ అందరూ ఎక్కడెక్కడ కూర్చోండి. వాటర్ ఇచ్చే వాళ్ళు ఒక్కరు మాత్రం వాటర్ ఇవ్వండి, అంతేగాని డిస్టర్బెన్స్గా తిరగొద్దు, డిస్టర్బెన్స్గా నడవద్దని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవజనులను నేను ఆహ్వానిస్తున్నాను. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరు చెప్పట్లే, అందరు బాగున్నారండి. అది కూడా మాట్లాడదులే. ఒక మామగారిని అడిగా, మా అమ్మ బాగున్నావా అన్న. ఆ మా అమ్మ అంది, నీ పని అట్టుంది అంది. చాలా సంతోషం. నన్ను ఎంతో ప్రేమతో ప్రేమించి నన్ను ఆహ్వానించిన పాస్టర్ మోషయ్య గారికి, జాన్ పాలయ్య గారికి, నన్ను ఈ కూటాలకు పరిచయం చేసిన మరి యేసుబాబు పాస్టర్ గారికి, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాస్టర్ గారు నిలబడి వాక్యం చెప్తున్నాడు. అప్పుడు ఒక స్లిప్ పెట్టారట, త్వరగా ముగించేవారు ధన్యులు, వారు మరలా పిలువబడదురని. కాబట్టి రేపు పగలు కూడా ఉంటే నాకు 3 సంఘాలు ఉన్నాయి. ఉదయం ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, రాత్రి ఒక చోట. 25 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవలో ఉన్నాను. కొన్ని వందల మందిని ప్రభు వైపు తిప్పడానికి ప్రభు సహాయం చేశాడు. ఒక 45 నిమిషాలు 10 గంటలకల్లా ముగించుకుందాం. ఓకే అన్నవాళ్ళు చేయలేపండి. బొవలు కూడా ఉన్నాయిగా, భోజనాలు 10 కల్లా ముగించేస్తానే. ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు, కానీ ఒక 40 నిమిషాల్లో 10 గంటలకల్లా నేను వాక్యం ముగిస్తాను. దయచేసి దేవుని మాటలు మనం విందాం. చదవండి యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. చాలు. దయచేసి అందరూ నాతో ఈ మాట చెప్పండి. నీవు, ఆ సౌండ్ కూడా రావట్లేదు, ఇక భోజనాలు తినేస్తే బెస్ట్. గట్టిగా, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. ప్రేమ అనే మాట చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్పండి, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. చిన్న ప్రార్థన. ప్రభువా, ఎక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో పెరిగాం, నీ ప్రేమలో ఇలా కలుసుకొని ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభువా స్తుతులు తండ్రి. నైనా ఈ కూటాల్లో నేను కూడా నీ మాటలు అందించడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రభువా స్తుతులు తండ్రి. ఈ బిడ్డలు నీ బిడ్డలు, ఈ వాక్యం నీ వాక్యం, ఈ సేవకుడు నీ సేవకుడు ప్రభువా. దేవా, మీరే మమ్మల్ని బలపరిచి, నా ఉదయతులు నా పొరపాట్లు మీరు మన్నించి, మీరే ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా దర్శించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. నీవు నన్ను చెప్పండి ఎక్కువగా ప్రేమించుచున్నావా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడు ఒక బలహీనుడితో మాట్లాడుతున్నాడు ఈ మాట.
బలవంతుడైనటువంటి దేవుడు కాలితే బూడిదయ్యే మానవుడితో మాట్లాడుతున్నాడు ఈ మాట. భూమి ఆకాశాలు కలుగజేసిన దేవుడు తన శిష్యుడితో మాట్లాడుతున్నాడు ఈ మాట. ఏమనో తెలుసా? సీమోను, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈ రాత్రి ఇంతమంది వచ్చారు, ఇంత సంబరంగా వచ్చారు, ఆఖరి కూటానికి వచ్చారు. రేపు మధ్యాహ్నంతో ఈ కూటాలు ముగించబడతాయి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రేమ కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఆనాడు సీమోను పేతురుతో మాట్లాడాడు, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు చెప్పండి, నన్ను ప్రేమిస్తున్నావా? అమ్మా, ప్రేమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. తన శిష్యుడితో మాట్లాడుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? భర్త ఎంతో కష్టపడతాడు కదా. దేవుని బిడ్డ ఇంటికి వచ్చి తన భార్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, అమ్మా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే అని భర్త మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరేం చెప్తారు? నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నిజమైన భార్య, ప్రేమించే భార్య కళ్ళమటి నీళ్లు పెట్టింది. అదేం మాట అండి? మీకు పుట్టిన కొడుకు మీ దగ్గరకు వచ్చి, మమ్మీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా మమ్మీ అని నీ పిల్లోడు నిన్ను అడిగితే, నిజమైన తండ్రి, నిజమైన తల్లి ఏం చేసిందో తెలుసా? ఏంట్రా కొడుకా, 9 మాసాలు మోసాన్రా, నిన్ను కన్నాన్రా, నిన్ను పెద్దోడిని చేశాన్రా, నిన్ను గొప్పోడిని చేశాన్రా, నువ్వేంట్రా నన్ను ఇలా అడుగుతున్నావేంట్రా? ప్రేమ కలిగిన తల్లి, భారం కలిగిన తల్లి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటది. భూమి ఆకాశాలు కలిగజేసిన దేవుడు సీమోను పేతురు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, నీవు నన్ను చెప్పండి ప్రేమిస్తున్నావా? అమ్మా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, చెప్పగలవా? 25 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్న నన్ను, దేవుని బిడ్డలుగా ఉన్న మీరు ఈరోజు ఒకసారి ప్రశ్నేసుకోండి. ఇది ఆఖరి కూటం, మరలా ఈ కూటం వచ్చే సంవత్సరమే. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించటం అంటే పాట పాడటం కాదు. దేవుని బిడ్డరా, బాలసుబ్రహ్మణ్యం కూడా పాటలు పాడతాడు మనకంటే ఎక్కువ. అదొక భాగం, పాటలు పాడతాం. ప్రేమించడం అంటే బైబుల్ చదవటం కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా కాకాని తోటలో బైబుల్ చదివాడు. నేను చెప్పిన దేవుణ్ణి ప్రేమించడం అంటే బైబుల్ పట్టుకోవటం కాదు. నరేంద్ర మోడీ గారు కూడా ఈ బైబుల్ పట్టుకున్నాడు. నేను చెప్పిన దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇలా కూర్చోవటం కాదు. బైబుల్ చెప్తుంది దేవుణ్ణి ప్రేమించటము అంటే ఏమిటి అంటే, దేవుని బిడ్డరా, దేవునితో సమయం గడపటం. చప్పట్లు కొడతారు ఎవరైనా? దేవునికి మీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వటం. దేవుని బిడ్డరా, దేవుని ప్రేమించడం అంటే, దేవుని బిడ్డ ఇలా కూటానికి రావటమే కాదు, మీరు నేను దేవుణ్ణి ప్రేమించాలా అని యేసుడు నిన్నడిగిన ఏమందువు? న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఈ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు సీమోను యోహాను కుమారుడైన, అదే చదువుకున్నాం, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
మా నాన్న పేరు సర్వేశ్వరరావు, నా పేరు సురేష్. సురేష్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా చెప్పగలవా ఈ రాత్రి? దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే పాటలే కాదు, దేవునితో సమయం గడపటం, మీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వటం. కొడుకు వచ్చి అడిగాడు నాన్నని, డాడీ నువ్వు గంటకి ఎంత సంపాదిస్తావు డాడీ అని అడిగాడు. ఈ డాడీయా, అరే కొడుకా గంటకి 500 రా. ఏంటండి, గంటకి 500 సంపాదిస్తాను. అప్పుడు ఆ కొడుకు వెంటనే 500 రూపాయల కాగితం తీసి డాడీకి ఇచ్చి, నానా నేను నీకు ఇస్తున్నానా ఈ 500, నాతో ఒక గంట గడుపు నానా అన్నాడు. ఎవరైనా తల్లి కూర్చోమ్మ, ఇక చాలే మంచిలు చాలే, ఎక్కువ మంచిలు అయితే బోధనలేవు. అమ్మ కూర్చోమ్మా, ఏమనుకో, 30 నిమిషాలు ముగించేస్తానే. తల్లి నేనంటే గట్టి గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి మధ్యలో తాగుతానే. నా కొడుకు ఏమడిగాడు, డాడీ నువ్వెంత సంపాదిస్తున్నావు డాడీ? గంటకి ఎంత సంపాదిస్తావు డాడీ? ఆ డాడీ సంతోషంతో చెప్పాడు, అరే కొడుకా నేను గంటకి 500 సంపాదిస్తాను రా. ఈ కొడుకు చేసిన పని వెంటనే 500 రూపాయల కాగితం తీసి డాడీ చేతిలో పెట్టి, డాడీ నేను ఇస్తాను డాడీ నీకు 500, నాతో ఒక గంట సమయం గడుపు డాడీ అన్నాడు. అంటే చెప్పునా, ఈ కొడుకుకి ఆశ ఎవరితో సమయం గడపాలి? మా నాన్నతో సమయం గడపాలి. నేను ఉదయాన్నే లేవగానే మా డాడీ వెళ్ళిపోతున్నాడు, రాత్రి పండుకున్న తర్వాత నా డాడీ వస్తాడు, అందరూ డాడీలు వాళ్ళ కొడుకులతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొడుకుకున్న ఆశ మా డాడీతో నేను ఆడుకోవాలా, మా డాడీతో నేను సమయం గడపాలా? తల్లి, దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుణ్ణి సేవించడం అంటే, ఆ దేవుణ్ణి గణపరచడం అంటే, మీరు నేను కూడా దేవునికి మీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలా. ఆ దేవునితో చెప్పండి, మనం ఏం చేయాలా? సహవాసం చేయాలా. అది ప్రేమించడం అంటే. ఈ 3 దినాలు కూటలకు వచ్చి కూర్చోటం ఇది ఒక భాగం, కానీ మీరు నేను దేవుణ్ణి ప్రేమించాలా. 3 సార్లు అడుగుతున్నాడు దేవుడు. 15వ వచనంలో, 16వ వచనంలో, 17వ వచనంలో ఏమని చదవండి అమ్మ గట్టిగా. యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తావా? 40వ వార్షిక కూటానికి మీరు వచ్చారు. నేను పాంప్లెట్ చూడగానే భలే సంతోషం వేసింది. 40వ చెప్పండి మహోత్సవానికి మనం వచ్చాం. ఇన్నాళ్ళు కాపాడాడు దేవుడు, ఇన్నేళ్ళు కాపాడాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న మీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఎంతో మంది లేని భాగ్యం, ఎంతో మందికి రాని భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడు. చక్కని ఉద్యోగం ఇచ్చాడు, చక్కని వసతి ఇచ్చాడు, చక్కని దీవెనలు ఇచ్చాడు. అమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను మళ్ళీ అడుగుతున్నాడు. మనం తిరిగే తారు రోడ్డు మీద ఎంతమంది చచ్చిపోలా? దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. హాస్పిటల్లో ఆ మంచం మీద దేవుని బిడ్డరా ఎంతమంది చచ్చిపోలా? దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు. ఈ రాత్రి ఆఖరి మీటింగ్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చెప్పాలా, నన్ను ప్రేమిస్తున్నావా? చూసారా, అన్నయ్య తమ్ముడింటికి వచ్చాడు. తమ్ముడు పొంగిపోయాడు. మా అన్నొచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత నా ఇంటికి మన్నొచ్చాడని తమ్ముడు ఎంత మర్యాద చేశాడు, తమ్ముడు ఎంత ఆనందపడిపోయాడు. అందరికి చెప్తున్నాడు, ఈయన మా అన్నయ్య 3 రోజుల తర్వాత అన్నయ్య అన్నాడు. అరే తమ్ముడా, మర్చిపోయావా? సినిమాకి తీసుకెళ్తాం మర్చిపోయావేంట్రా? నువ్వు మన ఊరు వచ్చినప్పుడు ఎన్నిసార్లు సినిమాకి తీసుకెళ్ళాను రా, ఎన్నిసార్లు నిన్ను షికారుకు తీసుకెళ్ళాను రా, ఎన్నిసార్లు నిన్ను బ్రాందీ షాపుకు తీసుకెళ్ళాను రా. అరే నేను 3 రోజులైందిరా వచ్చి, సినిమాకు తీసుకెళ్ళవేంట్రా, సారాకు తీసుకెళ్ళవేంట్రా? అన్నయ్య, నేను దేవుని నమ్ముకున్నాను అన్నయ్య, నేను ప్రభుని నమ్ముకున్నాను అన్నయ్య, బాప్తిసం తీసుకున్నానన్నయ్య, దేవునికి మాటిచ్చానన్నయ్య, సేవకులు చేతులు పట్టుకొని క్షమాపణ కోరుకున్నానన్నయ్య, సారా కొట్టుకు వెళ్ళను అని, సినిమాకు వెళ్ళనని నేను దేవునికి ప్రమాణం చేశానన్నయ్య. రే డబ్బులు ఖర్చు అయిపోతాయని నువ్వు నన్ను సినిమాకి తీసుకెళ్ళట్లా. అప్పుడు అన్నయ్య తమ్ముడు ఎలా అనుకున్నాడు, మా అన్నయ్య సంతోషం కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి?
మాట్లాడనుకుంటే మీరు సినిమా తీసుకెళ్తా. అన్నయ్య సంతోషం కోసం ఈ తమ్ముడండి మనకు సాక్షి నోరు నొక్కేసుకున్నాడు. అన్నయ్య సంతోషం కోసం తమ్ముడు సినిమాకి తీసుకెళ్ళాడు. ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడట. ఏమని తెలుసా? అన్నయ్య కళ్ళల్లో ఆనందం కోసం ఈ తమ్ముడు అన్నయ్యని సినిమాకి తీసుకెళ్ళాడు. ఆ రాత్రి దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు, చల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ అన్నయ్య సంతోషం కోసం నువ్వు నన్ను దుఃఖపెట్టావు. నీ అన్నయ్య ఆనందం కోసం నా మనసును గాయం చేశావు. ఈ రాత్రి ఈ వాక్యం వినే పిల్లరా, మీ జీవితంలో వాక్యం చెప్పే నా జీవితంలో ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపెట్టామో, ఎన్నిసార్లు దేవుణ్ణి ఆయాస పెట్టామో. పాటలో పాడాం, వాక్యమా వింటున్నావు, మందిరానికి వస్తున్నావు, మందలోన ఇలా కూర్చుంటున్నావు. ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపెట్టావో. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అన్నయ్య కళ్ళల్లో చెప్పండి ఆనందం. ఈరోజు మీరు దేవుని బిడ్డలారా, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం దేవుణ్ణి దుఃఖపెట్టామో. గర్ల్ ఫ్రెండ్ కళ్ళల్లో ఆనందం కోసమేమో, బాయ్ ఫ్రెండ్ కళ్ళల్లో ఆనందం కోసమేమో, దేవుని బిడ్డలారా లోకస్తుల కళ్ళల్లో ఆనందం కోసమేమో దేవుణ్ణి దుఃఖపెట్టావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సమ్ముఖ జీవ కవెలలో, దేవుని సమ్ముఖ జీవ కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సమ్ముఖ జీవ కవెలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. రాత్రి ఈ వాక్యం వినే ప్రియులరా, దేవుడు అడుగుతున్న ప్రశ్న ఆఖరి కోటం. రేపు రాత్రి ఇదంతా చీకటిగా ఉంటుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? నేను మైక అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నా, దేవుడు నన్ను అడ్డం పెట్టుకొని ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అమ్మా, నేను 16 సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నా. 25 సంవత్సరాలుగా ప్రభు సేవ చేస్తున్నా. 7 సేవకులు తయారు చేశా. 7 చోట్ల పరిచర్య ప్రారంభించిన. నీ చెప్పిన 120 కుటుంబాలను, కమ్మవారు, గొల్లలు, ముత్తరాజులు, కామెట్లు, సాయిబులు అనేక మందిని ప్రభు వైపు తిప్పా. మీలాగా 16 సంవత్సరాలు. చర్చి తాళాలు నా దగ్గరే ఉండి, ఎందుకో తెలుసా? పెత్తనం చేయటానికి కాదు. చర్చి అంటే మక్కువ, చర్చి అంటే ఇష్టం. మా పాస్టర్ గారు ఆ వృద్ధాప్యానికి వచ్చేవాడు. ఆయన నడుం పట్టుకొని మందిరాన్ని తీసుకొచ్చేవాడిని. చర్చిలో ఆదివారం చర్చి ఊడ్చేవాడిని. నెలకొకసారి మందిరానికి అడిగేవాడిని. ఇలా కోటాలైతే సేవకులు వస్తుంటే ఎదురెళ్ళేవాడిని, వాళ్ళ బ్యాగులు పట్టుకునేవాడిని. సేవకులందరూ కలిసి ప్రార్థన చేసుకుంటుంటే మోకరించేవాడిని. చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి. ఏ పిచ్చో తెలుసా? మా పాస్టర్ గారు లాగా వాక్యం చెప్పాలా, మా పాస్టర్ గారు లాగా ప్రార్థన చేయాలా, మా పాస్టర్ గారు లాగా సేవ చేయాలా. ప్రతిరోజు మా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళేవాడిని, వాళ్ళకి చక్కని పరిచయం చేసేవాడిని, వాళ్ళ ఇల్లు కూడా ఊడ్చేవాడిని. వాళ్ళకి ఏది కావాలన్నా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేవాడిని. ఒక ఆశ ఉండేది, మా పాస్టర్ గారు లాగా సేవ చేయాలా. 16 సంవత్సరాలు చర్చిలోనే పడుకున్నా. ఇల్లు లేక కాదు, ఇల్లుంది. మా నాన్న సంఘంలో పెద్దగా భయభక్తులతో ఉండేవాడు. ఒకరోజు చర్చిలో పడుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు.
అర్ధరాత్రి ఒక్కడే పడుకున్నా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈపు మీద ఎవరో సరిసినట్టు అనిపించింది. తుల్లుపడి లేచా, ఒక మాటను పడుతుంది, ఒక స్వరమైన పడుతుంది. ఏమని తెలుసా? సురేష్, నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయావనే మాటను పడింది. ఓబద్య గ్రంథంలో ఉంటుంది ఆ వచనం. మీరు కూడా చదివితే, ఇప్పుడు చదవద్దులే, ఓబద్య గ్రంథంలో ఉంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈపు మీద సరిసినట్టు అనిపించింది. తుల్లిపడి లేచిన, చర్చి నుండి బయటకు వచ్చా, చుట్టూ తిరిగా ఎవరూ లేరు. ఇదిగో మాటన పడుతుంది, సురేష్, నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయావు. నేను చెప్పనా? పాటలా చక్కగా పాడతా, వాయిద్యాలా చక్కగా వాయిస్తా, చర్చిలో మైకు నేనే పెడతా. నేను చెప్పనా? ఇక స్తుతి కోటాలకి పట్టాలు నేనే వేస్తా. దేవుని బిడ్డరా, సంఘంలో ఈ బుధవారం, శనివారం, ఆదివారం అందరికంటే ముందెళ్తా. చర్చి నిండా జనం వస్తే, అయ్యగారండి ఈ రోజు మన చర్చి నిండిపోయింది అని అయ్యగారితో మాట్లాడి సంతోషిస్తా. నేను చెప్పనా? కానీ మనిషి మనిషిని చూస్తాడు. హలో, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడా? పాటలు పాడేవాడిని, వాక్యం చదివేవాడిని, సండే స్కూల్ నడిపేవాడిని, దేవుని బిడ్డలారా అదిగో దేవుని పని చేసేవాడిని. మనిషి చూస్తాడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. మనుషుల దృష్టిలో సూపర్, మనుషుల దృష్టిలో సురేష్ మంచోడు అనిపించుకున్నా, దేవుని దృష్టిలో చెప్పండి, అమ్మా నా హృదయం సరిగా లేదా? ఈరోజు ఈ వాక్యం వినే పిల్లరా, ఒకవేళ మీరు కూడా అంతేనేమో జ్ఞాపకం చేసుకోండి. నా జీవితం దేవునికి ఆయాసకరంగా ఉంది. మనుషులు ఆస్తిని చూస్తారు, మనుషులు అంతస్తును చూస్తారు, మనుషులు బిల్డింగ్లు చూస్తారు, మనుషులు కారులు చూస్తారు, మనుషులు అందాన్ని చూస్తారు, ఆనందాన్ని చూస్తారు. ఒక ఆయన నాకు 40 లక్షల రూపాయలు కానుకిచ్చాడు. సురేష్, కింద ఇల్లు కట్టుకో, పైన చర్చి కట్టుకో అని. ఎంత కనుక చెప్పండి, గొప్పగా చెప్పండి. తలే, ఈరోజు మన జీవితంలో, మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఆ దేవుడికి మీ హృదయాన్ని ఇస్తున్నారా? వెంటనే వారం దినాలు పశ్చాత్తాపడ్డాను, గుళ్ళో ప్రార్థన చేసుకున్నాను. దేవుడా, పెదాలతో నిన్ను గణపరుస్తున్నాను గాని నా హృదయంతో నిన్ను గణపరచలేదయ్యా. నా జీవితాన్ని ఆ దేవునికి అంకితం చేశాను. మళ్ళా కలొచ్చింది, నేను నిలబడి వాక్యం చెబుతున్నాను. అనేక మంది నేను చెప్పే దేవుని వాక్యం వింటూ ఉన్నారు. ఇప్పుడు 25 సంవత్సరాల నుండి గ్రామము, నగరము నుండి, దేశపు హద్దులు దాటి ఆయన వాక్యం చెబుతున్నాను. ఒకసారి చప్పట్లు కొడతారా? తల్లి, ముగించేస్తాను, 10 గంటలకల్లా ముగించేస్తాను. అమ్మా, దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను విశ్వాసిగా ఉన్నప్పుడు కళ్ళ బట్టి కన్నీళ్లు పెట్టి పాట ఎన్నిసార్లు పాడుకునేవాడినో మీకు వచ్చు. అప్పుడే యేసన్న గారి పాట, కొత్త పాట, యేసన్న గారి క్యాసెట్ అప్పుడే రిలీజ్ అయ్యింది. ఆయన పాడిన క్యాసెట్ లో ఫస్ట్ పాట మీకు కూడా వచ్చు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. కళ్ళమ్మటి నీళ్ళు చంపలమ్మటి గారుస్తూ ఈ పాట ఎన్నిసార్లు పాడుకున్నాను. ఈ రాత్రి వాక్యం విని పిల్లరా, సీమోను పేతురుతో దేవుడు ఏమంటున్నాడు? 3 సార్లు అన్నాడు. 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ కోటాలకు వెళ్ళాను, ఈ కోటాలకు వచ్చాను, నా ఇంటికి వెళ్ళి మా పాశం గారి పేరు జ్యోతి, ఏమే జ్యోతి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని నేను ఇంటికి వెళ్ళి నా భార్యను అడిగాను అనుకోండి.
కళ్ళమట ఏం నచ్చింది? అదేంటండి, నువ్వు సేవకి వెళ్ళావు కదా, 2 రోజులు అయింది కదా, వచ్చి నన్ను అడుగుతున్నావేంటి, నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నావేంటి, ఏమయ్యింది, నా మీద నీకు ఏమయ్యింది? దేవుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. గాజు గ్లాసు లాంటి మానవులం, గాజు గ్లాసు కింద పడితే పగిలిపోద్ది, మట్టయిపోయే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకో తెలుసా? ఎందుకన్నాడు ఆ మాట? 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటు శిష్యులు ఉన్నారా? హుందాగా ఉన్నారు, గౌరవంగా ఉన్నారు, అందంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, కోడె దూడ గంతులేసినట్టు ఉన్నారు, దేవదూతల్లాగున్నారు. యేసు ప్రభు చనిపోయి యేసు ప్రభుని కట్టి కొట్టి నెట్టి తిట్టి సిలువకు అప్పగించినప్పుడు శిష్యులందరూ చేసిన పని యేసయ్య వైపు చూడలేదు. గొర్రెల కాపరిని కొడితే గొర్రెలేమైపోతాయి? చల్లా చెదురైపోతాయి. శిష్యులు పారిపోయారు. పారిపోయి ఒక మాట అనుకున్నారు, చేపలు పడదామా? 21:3 ఉంటుంది, చేపలు పడదామా? ఓరి చదువమ్మా. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదును వారితో అనగా, వారును మేమును నీతో కూడా. చూసారండి, దేవదూతలాగా ఉన్నారే, ఉందాగా ఉన్నారే, ఆనందంగా ఉన్నారే, తెల్లటి అంగీలు వేసుకున్నారే, కోడె దూడల్లాగా ఆనందించారే. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, ఆ సంగతి వాళ్ళు మరచిపోయారు. ఏ జ్ఞానమైతే వద్దనుకున్నారో ఇంతకు ముందు, ఏ సముద్రం అయితే వద్దనుకున్నారో, ఏ చేపలైతే వద్దనుకున్నారో, ఏ వలైతే వద్దనుకున్నారో, ఏ పడవైతే వద్దనుకున్నారో, మళ్ళా అమ్మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మళ్ళా అక్కడికి వెళ్ళిపోయారు. ఇంతకు ముందు ఏ వల అయితే వద్దనుకున్నారో మళ్ళా వల పట్టుకున్నారు. మళ్ళా ఆ చేపల దగ్గరికి వెళ్ళారు. ముగించాలి కదా కదా, అంటే వస్తుంటే నేను అటు పావు గంటమ్మా 10కి ముగించేస్తాను, ఏమనుకోవాకే. ఏం చెప్పాను? మళ్ళా అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళల్లో పాత స్వభావం వచ్చేసింది. అమ్మ ఏమొచ్చింది చెప్పాలా? మీరు మాట్లాడరేమో, కిందకి దిగి మాట్లాడదామంటారా? వాళ్ళ పాత మనసు వచ్చేసింది. దేవుని సీమోను పేతురు లాగా ఉండవలసినోడు సీమోన్ లాగా మారిపోయాడు. పేతురు అంటే అర్థం రాయి, సీమోను అంటే అర్థం ఇసుక. రాయిలాగా ఉండవలసిన వాడు ఇసుక అయిపోయాడు, చెదిరిపోయాడు, బెదిరిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. పాత మనసు వచ్చేసింది, చేపల పడదాకి వెళ్ళాడు. అందుకు దేవుడు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆర్థిక ఆకలి అండి దారి తప్పిదట్టు చేసిద్దండి. వీళ్ళకి ఆకలి అవుతుంది. ఆర్థిక ఆకలి మనిషిని దారి తప్పేటట్టు చేసింది. రోగము అనే ఆకలి దేవుణ్ణి దూషించేటట్టు చేసింది. దేవుని బిడ్డరా, వీళ్ళు చివరికి చేపల పడదాకి వెళ్ళిపోయారు. పాడల్లో పాత మనసు వచ్చేసింది. ఎంత విచారం! ఓ విశ్వాసి, నువ్వు ఎంత పరిశుద్ధుడివైనా, నువ్వు ఎంత ఆటగాడివైనా, నువ్వు ఎంత పాటగాడివైనా, నువ్వు ఎంత స్థితిలో మందిరంలో ఉన్నా, ఒక్కొక్కసారి పాత స్వభావం నిన్ను లాగిద్ది. జాగ్రత్త. బైబిల్ చెప్తుంది, చేదైన వేరు ఏదైనా మొలచి నిన్ను కలవరపరిచిద్దేమో, జాగ్రత్త. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు లాంటి భ్రష్టుడు, వ్యభిచారి మీలో ఉండునేమో, జాగ్రత్త. దేవునితో ఉన్నవాడే, దేవుని పక్కన ఉన్నవాడే, దేవుని పక్కన కూర్చున్నవాడే, దేవదూతలాగా ఉన్నవాడే, దేవునితో ఉన్నవాడే దేవునికి దూరం అయిపోతే నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఈ కోటలు ఎందుకో తెలుసా? ఏదో వాడుక కాదు, వేడుక కాదు, ఇలా కూర్చోటం కాదు, అందరూ పెడుతున్నారు మనము పెట్టుకోవాలని కాదు. ఈ కోటాలు నిన్ను మోక్షానికి చేర్చడానికి, పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టడానికి. క్యాథరిన్ కుల్విన్ అనేటువంటి ఆమె ఉంది, మంచి భక్తి పర్రాలు. మీకు తెలుసా?
బెన్హిన్నయ్ గారిని దేవుళ్ళలోకి నడిపింది. బెన్హిన్నయ్ గారు ఆయన ఒక్క మీటింగ్ పెడితే అమ్మా మన భారతదేశానికి రావటానికి ఆయనకి పర్మిషన్ ఇవ్వట్లా. ఆయన మీటింగ్కి వస్తే కొన్ని లక్షల మంది మారతారు. బెన్హిన్ని కొన్ని లక్షల మంది నడిపే నాయకుడిని దేవుని వైపు తిప్పింది. ఆమె పేరు క్యాథరిన్ కుల్విన్. అటువంటి ఆమె 10 సంవత్సరాలు మోసంలో పడిపోయింది, 10 సంవత్సరాలు పాపంలో పడిపోయింది, 10 సంవత్సరాలు వ్యభిచారంలో పడిపోయింది. చెప్పన లక్షల మందిని నడిపించే నాయకుణ్ణి దేవుని వైపు తిప్పిన క్యాథరిన్ కుల్విన్ దేవునికి దూరం అయ్యింది. 10 సంవత్సరాలు దేవుణ్ణి దుఃఖపెట్టింది. ఒక రాత్రి దేవుడు మాట్లాడాడు. క్యాథరిన్ కుల్విన్ దేవుడు హెచ్చరించాడు. దిద్దుకుంది, సరి చేసుకుంది, గదిలో కూర్చుంది, తన పాపాన్ని ఒప్పుకుంది, దేవుడితో సమాధాన పడింది. దేవుడు ఆమెను పడి లేచిన కెరటంలాగా వాడుకున్నాడు. చప్పట్లు కొట్టండి. ఆఖరి మాటలు ముగించేస్తున్నా. తల్లి, ఈ కోటాల ద్వారా నువ్వు నేను ఎడు చూడాలి చెప్పండి? దేవుని వైపు తిరిగితే ఎంత బాగుంటది. శిష్యులందరిలో పెద్దోడు, శిష్యులందరిలో అగ్రగణ్యుడు, శిష్యులందరిలో ఆత్మతో నింపబడిన వాడు, శిష్యులందరిలో దేవుని బిడ్డరా మంచి గొప్పవాడు. దేవుని నుండి దేవునికి ఏమైపోయాడు చెప్పండి? దూరం అయ్యాడు. కాబట్టి ఈరోజు ఆఖరి మీటింగ్లో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నానన్నాడంట కొడుకునరే, సున్నాలు వేసేవాడిని తీసుకురారా అన్నాడట. అప్పుడు ఈ కొడుకు వెళ్ళి సున్నాలు వేసేవాడిని తీసుకురమ్మన్నాడు మా నాన్న అని చెప్పి లెక్కల మాస్టర్ని తీసుకొచ్చాడంట. ఇదేంట్రా లెక్కల మాస్టర్ని తీసుకొచ్చేవేంట్రా సున్నాలు వేసేవాడిని తీసుకురమ్మంటే? ఈ మాస్టారు మా బ్లాక్ బోర్డు మీద ఏమేస్తున్నాడు చెప్పండి? అన్ని సున్నాలు వేస్తున్నాడు అన్నాడట. మనం కూడా కొన్నిసార్లు మీరు ఏమనుకోపోతే ప్రార్థనలో సున్నా, వాక్యములో సున్నా, మందిరానికి రావటంలో సున్నా, దేవుళ్ళో ఎదగటం సున్నా, దేవుని స్వరము వినటం సున్నా. ఈరోజు నీ జీవితం ఒకవేళ సున్నానేమో. అమ్మా, మీరు నేను ఇటు తిరగాలి చెప్పండి? దేవుని వైపు తిరగాల. కాబట్టి ఈరోజు ఈ కోటాలు ఎందుకంటే ప్రభు వైపు చూడటానికి. భూదిగంత నివాసులారా నా వైపు చూచి చెప్పండి. ఇంత గట్టి గరుతున్నా నిద్రపోతున్నారు కదా. దక్షిణాఫ్రికా దేశంలో మహాత్మా గాంధీ గారు ఒక రోజున చర్చికి వెళ్ళాడట. ఆ చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మహాత్మా గాంధీ గారు కూడా కొనుక్కొచ్చిందట. గబిక్కిన తుల్లిపల్లి లేచి వరి నేను చర్చిలో పడుకోవటం ఏంటి? ఎంత షేమ్ ఫీల్ అయిపోయాడో, ఎంత బాధేసిందో. నేను చర్చిలోకి వచ్చి కూర్చుంటే ఫాదర్ గారు వాక్యం చెప్తుంటే నాకు నిద్ర వచ్చిందని తుల్లిపల్లి లేచి పక్క చూస్తే పక్కనే నిద్రపోతున్నాడట. ఇదేంటి? ఇటు చూస్తుంటే ఆయన నిద్రపోతున్నాడట. ఏంటి ఇటు అటు నిద్రపోతున్నాడు, వెనక్కి చూస్తే ఆయన నిద్రపోతున్నాడట. ఆయన మహాత్మా గాంధీ గారు నిద్రపోయాడు. మరి మనం మహాత్మా గాంధీలమా? తల్లి, ఒకసారి చెప్పనా? ప్రభు అడుగుతున్న ప్రశ్న, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? తల వంచేశాడు, తల దించేశాడు, ఏడ్చేశాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, తన జీవితాన్ని చక్క చేసుకున్నాడు. అప్పటి వరకు ఖాళీ జేబుతో ఉన్నాడు, ఖాళీ వలలతో ఉన్నారు, ఖాళీ పడవలతో ఉన్నారు. దేవునికి దూరమయ్యి నువ్వు నేను ఏమి చేయలేం. అన్యుల సంగతేమో గాని మీ సంగతి చెప్తున్నాను. దేవునికి దూరమయ్యి మనం ఏమి కూడా చెయ్యలేం. ఆయన నమ్ముకొని బాప్తిసం తీసుకొని, రొట్టె తీసుకొని, బల్ల తీసుకొని సంఘంలో మాదిరిగా ఉండవలసిన మనము దేవునికి దూరమైతే నువ్వు నేను ఏమి చేయలేం. కాబట్టి అమ్మా, ఈరోజు మీరు నేను ఆయన వైపు తిరగండి. అన్యులు చేసే పాపాలంట దేవుణ్ణి దుఃఖపరుస్తాయట. మీరు నేను చేసే పాపాలు దేవుని హృదయాన్ని, గుండెని పిండేస్తాయట. కాబట్టి ఈ కోటాల ద్వారా అయినా ప్రభువా నీ వైపు చూస్తాను ప్రభువా అని మనం ప్రభుకి అప్పగించుకుందామా? ప్రభుకి మనలను మనము ప్రియులరా సమర్పించుకుందామా?
ఒక వేటగాడు అడవికి వెళ్ళాడు, తుపాకీ తీసుకున్నాడు. కాకి పడిద్దేమో, నెమలి పడిద్దేమో, పావురం పడిద్దేమో, కోకిల పడిద్దేమో అనుకున్నాడు. పావురం పడలా, కాకి పడలా, నెమలి పడలా. అలా నొక్కగానే తుపాకీ ఏం పడిందో తెలుసా? పక్షి రాజు పడింది. ఒరి 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 ఒరి, నాకెంత నైపుణ్యం! రాజులన్నిట్లో రాజు ఎవరు? పక్షి రాజు. అదే సింహం అడవికి రాజు, పక్షి రాజు, ఆకాశ పక్షులకు రాజు. అది పడింది. ఈ వేటగాడెళ్ళి అడుగుతున్నాడు పక్షి రాజుని. దాని కళ్ళు కాంతి పుంజంలాగా మెరుస్తున్నాయి, కళ్ళమటి కన్నీళ్లు కారుస్తుంది. వేటగాడు అడుగుతున్నాడట, ఏమని తెలుసా? నువ్వు ఎందుకు పడ్డావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను చంపేస్తానని ఏడుస్తున్నావా? పక్షిరాజు అందంట, కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? కింద పడ్డానని ఏడుస్తున్నావా? పక్షిరాజు అందంట, కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు తోడు లేరని ఏడుస్తున్నావా? కాదు. అప్పుడు పక్షిరాజు అందట, నేను ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా? నేను ఆకాశంలో ఉండేదాన్ని, మెరుపుల్ని ముద్దు పెట్టుకునేదాన్ని, గాలితో పోటీ పడేదాన్ని, మేఘాల్లో ఉండేదాన్ని. నా స్థానం కోల్పోయాను, నా స్థానం తప్పాను, అందుకే కింద పడ్డాను. అమ్మా, విశ్వాసిగా ఉండవలసిన నీ స్థానాన్ని తప్పుతున్నావేమో, దేవునికి దూరమయ్యావేమో, నీ ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకుంటున్నావేమో. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? కాబట్టి ఈరోజు మీరు ప్రభుని ప్రేమించే లెక్కైతే ప్రభుకి సమయాన్ని ఇవ్వండి, ప్రభు వైపు చూడండి. ఒప్పుకున్నాడు, చెప్పుకున్నాడు, మోకరించాడు, తల వంచాడు, తల దించాడు, దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. మీకు తెలుసా, అదే పేతురు బాప్తిసం ఇస్తే ఎంతమంది మారారో చెప్పండి? 3,000 మంది మారాడు. మళ్ళా పడి లేచిన కెరటమయ్యాడు. ఈ కోటాల్లో మీరు నేను కూడా ఆయన వైపు చూస్తే ఎంత బాగుంటుంది. సీమోను అంటే అర్థం ఇసుక, పేతురు అంటే అర్థం రాయి. రాయి లాంటోడు ఇసుక అయ్యాడు. మళ్ళా ఇసుకగా ఉన్న సీమోను పేతురు మళ్ళా రాయి అయ్యాడు. దేవుని చేతిలో చెయ్యేశాడు, ఆయనకి హృదయం ఇచ్చాడు, దేవుడు ఆయన వాడుకున్నాడు. ఈరోజు కూడా మిమ్మల్ని మీరు ప్రభుకి మీ జీవితాన్ని అప్పగించుకోనండి. 2వ ప్రపంచ యుద్ధంలో నాన్న చచ్చిపోయాడు. ఈ పిల్లోడికి 13 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా పాకిస్తాన్కి మనకి. అలా ఒక నాన్న యుద్ధంలో చచ్చిపోయాడు, 2వ ప్రపంచ యుద్ధంలో. రోజు వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు ఈ కొడుకు, మమ్మీ, అందరికీ డాడీలు ఉన్నారు మమ్మీ, నాకు డాడీ కావాలి మమ్మీ. అదేంట్రా? అవును మమ్మీ, ఆడి వయసు 13 సంవత్సరాలు, అందరికీ డాడీలు ఉన్నారు మమ్మీ, నాకు డాడీ కావాలి మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. అరే, మీ డాడీ లేడురా, మీ డాడీ చచ్చిపోయాడమ్మా, మీ డాడీ యుద్ధంలో చచ్చిపోయాడురా, మీ డాడీ వీరుడిగా చచ్చిపోయాడురా. నాకు తెలియదు మమ్మీ, నాకు డాడీ కావాలి. ఏమైందిరా? అరే చింటూ, ఏమైందిరా? అందరు డాడీలు స్కూల్కి కారులో తీసుకొస్తున్నారు మమ్మీ, అందరు డాడీలు బైకుల మీద, అందరు డాడీలు సైకిల్ మీద, అందరు డాడీలు కారులో తీసుకొస్తున్నారు మమ్మీ వాళ్ళ అబ్బాయిల్ని. నాకు డాడీ ఉంటే నన్ను కూడా కారులో తీసుకొస్తాడుగా మమ్మీ, నాకు డాడీ కావాలి. మమ్మీ అందంట, అరే నీకు నిజంగా డాడీ కావాలా? కావాలి మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ, మమ్మీ నాకు నిజంగా డాడీ కావాలి. డాడీ ఫోటో, పెద్ద ఫోటో శుభ్రంగా తుడిసి ఇటు ముద్దు పెట్టిందట. ఈయనరా మీ డాడీ. ఆడు పొంగిపోయాడు, పరవశించిపోయాడు, ఆనందపడిపోయాడు. తన డాడీని ఎన్ని ముద్దులు పెట్టుకున్నాడు. డాడీ, ఐ లవ్ యూ డాడీ. ఆ పిల్లోడు రోజు స్కూల్కి వెళ్తా, మమ్మీ టాటా. ఫోటోలు చూసిన డాడీని, డాడీ టాటా. రోజు మమ్మీకి టాటా, డాడీకి టాటా, డాడీకి టాటా, మమ్మీకి టాటా. స్కూల్ టీచర్ చెప్పింది, అరే చింటూ, రేపు యానివర్సరీ రా, మీ ఫాదర్ రావాలి, మీ మదర్ రావాలి, మీ పేరెంట్స్ రావాలి, రేపు నీకు చాలా బహుమతులు రా, రేపు యానివర్సరీ రా, అందరు డాడీలు వస్తున్నారు రా, మీరు కూడా మీ డాడీలు తీసుకురండి. ఈ పిల్లోడు పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చి, మమ్మీ రేపు యానివర్సరీ మమ్మీ, నాకు బోల్డ్ బహుమతులు ఇస్తారు మమ్మీ, నువ్వు రావాలి. చెప్పండి, ఈ చెప్పి ముగించేస్తాను, మన డాడీ రావాలి.
మీ డాడీ రాడమ్మా. అదేంటి మమ్మీ? ఫోటో తీసురా మమ్మీ, మా డాడీని తీసురా మమ్మీ. మీ డాడీ రాడమ్మా. మీ నాన్నుంటే ఎంత మురుసుకునేవాడురా, మీ నాన్నుంటే ఎంత పొంగిపోయేవాడురా, మీ నాన్నుంటే నీ మాటలకు ఎంత ఆనందపడేవాడురా. నాకు అదృష్టం లేదురా కొడుకా. మొత్తానికి ఫంక్షన్ స్టార్ట్ అయింది, యానివర్సరీ స్టార్ట్ అయ్యింది. బహుమతులన్నీ వీడికి, ఆటల్లో, పాటల్లో, మిమిక్రీలో, పరుగు పందెంలో, చదువులో, లీడర్షిప్లో అన్ని బహుమతులు. వీడన్ని బహుమతులు తీసుకున్నాడు. ఒక్కసారి వెనక చూశాడు, వాళ్ళ మమ్మీ ఉంది కానీ వాళ్ళ డాడీ లేడు. ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోటోలో ఉన్న డాడీని చూస్తూ ఇలా అన్నాడు, డాడీ ప్లీజ్ డాడీ నువ్వు దిగిరా డాడీ. డాడీ, మమ్మీ ఏడుస్తుంది డాడీ, నాకెన్ని బహుమతులు ఇచ్చారో తెలుసుగా డాడీ, ఇవన్నీ నాకు ఇచ్చారు మమ్మీ. మమ్మీ డాడీ నువ్వు దిగిరా డాడీ. ఫోటో దగ్గర ఏడుస్తున్నాడు. మీకు మాట చెప్పనా, ఆ చింటూగాడు డాడీ దిగి రాలేదు, కానీ నీకు నాకు ఒక డాడీ ఉన్నాడు. ఆయన పేరేంటి చెప్పండి కదా గట్టిగా. యేసు దిగి వచ్చిన డాడీ, పరలోకము నుంచి దిగి వచ్చిన డాడీ, నీకోసం సిలువను మోసిన డాడీ, సిలువను భరించిన డాడీ. చచ్చిపోయిన దేవుడు కాదు, చచ్చిపోయిన దేవుడైతే ఈ కూటాలకి నువ్వు నేను వచ్చిన ఫలితం లేదు. మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనం కనపరిచే దేవుడు, నువ్వు స్తుతించే దేవుడు. ఇప్పటి వరకు గంతులేసుకుంటూ పాటలు పాడామే, చక్కని వాయిద్యాలు వాయించామే. మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. యూట్యూబ్ లో ఒక ఆయన అంటాడు, 3 మేకులు పిక్కోలేనోడు ఏ దేవుడు, ఏమి దేవుడు? నేను చెప్పిన 3 మేకులు పిక్కుంటే మనిషి అవుతాడు, 3 మేకుల మీద వేలాడితే దేవుడు అవుతాడు. మనం ఆరాధించే దేవుడు దేవుడు. ఈరోజు ఆ దేవుడికి మీ హృదయం ఇస్తారా? ఈరోజు యేసయ్యా ఐ లవ్ యూ యేసయ్యా, నా గుండెల్లోకి రా యేసయ్యా. నా జీవితంలో శాంతి లేదయ్యా, నా జీవితం ముఖంలో కాంతి లేదయ్యా, నీకు దూరమేనయ్యా. జాన్ పాలయ్య గారి ద్వారా, మోషయ్య గారి ద్వారా ఈ కూటాలు నా కోసం పెట్టించావయ్యా. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా ప్రభు అని. మిమ్మల్ని మీరు ప్రభుకి అప్పగించుకుంటారా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుకి చిన్న ప్రార్థనమా, ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? వచ్చి వెళ్ళిపోతే ఫలితం లేదమ్మా. ఒక్క ప్రార్థన అయినా, యేసయ్యా నిన్ను ప్రేమించట్లేదు ప్రభువా, ఒకవేళ ప్రేమించిన సమపాళల్లో ప్రేమించట్లేదు ప్రభువా, మా మిమ్మల్ని మీరు ప్రభుకి అప్పగించుకుంటావా? వచ్చే సంవత్సరం కూటాలకి మనం ఉంటామో లేదో అమ్మా. మన తోటోళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారు. దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఇన్నేళ్ళు దేవుడు నిన్ను కాపాడాడు. ఈరోజు ప్రభుకి మీ హృదయం ఇస్తారా? సిలువలో యేసయ్య మన కోసమే మరణించాడు, నీ కోసమే. ఇది కృపా కాలం. ముందు ఆరాధనలు జరుగుతాయో లేవో తెలీదు అమ్మా, ప్రభుకి అప్పగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ కూటాల్లో నేను కూడా నీ మాటలు అందించడానికి ఒక భాగ్యం ఇచ్చావు, ఒక అవకాశం ఇచ్చావు నాయన. ఈ తెలగుంట గ్రామాన్ని దీవించండి, వచ్చిన బిడ్డలని పరిచర్య ఆస్వాదించండి. ఎవరైతే మీకు తమ జీవితాలను అప్పగించుకున్నారో, మనసార హృదయపూర్వకంగా ప్రార్థించారో, వారిని గొప్ప సాక్షులుగా ఉంచండి. వారి ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోనండి. ఈ పరిచర్యను, ఈ కూటాలను మీరు ఆస్వాదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. నన్ను ప్రేమించి అవకాశం ఇచ్చిన ప్రీతముడు మోషే పాస్టర్ గారికి, జాన్ పాలయ్య గారికి మీ అందరికీ వందనాలు. నా పేరు సురేష్. మీకు ఎప్పుడైనా గుర్తుకొస్తే మీ ప్రార్థనలో నా కోసం కూడా ప్రార్థించేయండి. వందనాలు. థ్యాంక్స్. మంచి వర్తమానం మనం అందరం కూడా విన్నాం. నిజంగా ఈరోజు దేవుడిని మనం ఎంతదాకా ప్రేమిస్తున్నాం అనే మాట ద్వారా, దైవజనుల ద్వారా మనం విన్నాం. మరి దేవుని బిడ్డరా, గత 40 సంవత్సరాలు 1985 సంవత్సరము జూన్ మాసం 13వ తారీఖు నుంచి సభలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అంతకుముందుగా కనీసం ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాల కంటే ముందుగా మన పూర్వీకులు స్థలాల్లో మరి అనేక మంది
దొరగారులు అనేక మంది దేవుని బిడ్డల ఈ ప్రాంతంలో తిరిగి సువార్త ప్రకటించారు. కానీ ఈ సభలు జరిగేది మాత్రము ఇది 40వ సభ. ఎందుకంటే అంతమందిగా సభలు లేవు. అంతమందికి ఈ ప్రాంతంలో సభలు పెట్టేవాళ్ళు కాదు. వచ్చి గుళ్ళో కూర్చొని ఊరిని వచ్చి 10 మంది కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. కానీ అప్పటి నుంచి సభలు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఏ సంవత్సరం కూడా ఆగలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సభలు డబ్బులు లేక ఆగిపోతాయి, ఎన్నో సభలు మనుషులు బుద్ధికి లేక ఆగిపోతా ఉంటాయి, కానీ ఇప్పుడు దాకా ఆగలేదు. మరి నేను మా ఒక సంఘస్థలకు అని చెప్పి ఇది శివర సభ లేక ఇంకా ప్రారంభ సభ తెలియదు. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి అన్ని విషయాలుగా దేవుని యొక్క సూచనలు కనపడుతున్నాయని చెప్పాను. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాలు పొందమని చెప్పాను. అందరూ పాలు పొందారు. ఇది శుక్రవారం శనివారం అయిందని బట్టి ఆయా నేను చేస్తున్న పరిచయం చేస్తున్న నేను వెళుతున్న అనేకమైన ప్రాంతాల్లో చాలామంది రాలేకపోయారు. ఎందుకంటే మా బంధువులు అనేక మంది ఈ యొక్క శనివారం ఆరాధనలోకి రాలేకపోయారు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. ఏదేమైనా కూడా ఈ రోజున ఈ 2వ సభ ముగించబడింది. రేపు ఉదయకాల సమయంలో స్థలములో మరి 11వ తారీఖు మరి చర్చి పునాది వేసింది. మే 13 పునాది వేసాము. మళ్ళా వచ్చే మే 11వ తారీఖు దీన్ని ఓపెన్ చేశాం. అంటే సంవత్సరానికి ఒక 2 రోజుల ముందు ఓపెన్ చేశాను దీన్ని. కాబట్టి అందుకనే ఇంజనీర్ గారు నాతో ఒక మాట చెప్పాడు. అయ్యా 232 మందిరాలకి నేను ప్లాన్ ఇచ్చాను. సంవత్సరం లోపల పూర్తయింది మీ మందిరం ఒకటేను. ఈ 18 లక్షలు పెట్టి ఇంత పెద్ద మందిరాన్ని మీరు ఏర్పాటు చేశారు. ఇది ఒకటే పూర్తయింది సంవత్సరం లోపల. కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు. అలాగే దేవుని బిడ్డలారా, మరి యొక్క నాకంటే ముందు పెద్దలు ఇంచుమించి యొక్క స్థలంలో సేవ ప్రారంభం చేసి 120 సంవత్సరాలు పైబడి నాకంటే అనేక మంది సేవకులు, అనేక మంది సంఘ పెద్దలు ఎంతోమంది ఇక్కడ పరిచయం చేశారు. వాళ్ళ యొక్క కన్నీటి ప్రార్థన, వాళ్ళు తిరిగిన స్థలం, ఈ స్థలము ఆగిపోకుండా సాగిందంటే ఇది దేవుని కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సభను మనం ఈరోజు ఇలాగా జరిపించుకునే దేవుని సహాయం చేశాడు. ఈరోజు బాప్తిస్తాలు ఇవ్వాల్సింది, ఈరోజు సువార్త ప్రకటించాల్సింది. మేము సువార్త ప్రకటించాల్సిన బదులు చిన్నపిల్లలు ఈ బజార్లన్నీ తిరిగి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సువార్త మేము ప్రకటించాల్సింది, వాళ్ళు తిరిగి వచ్చారు. ఆ తర్వాత బాప్తిస్తాలు ఇవ్వాల్సింది. పిల్లల కార్యక్రమం ఎక్కువగా ఉండటము, అలాగనే ప్రార్థనలు ఉదయం మొదలుకొని 2 ఆరాధనలు పద్దన జరగటము, ఎన్ని కూడా మనం చేయటం వలన కుదరలేదు. బాప్తిస్తాలు తీసుకునే వాళ్ళకి రేపు ఉదయకాల సమయంలో 8 గంటలకి బాప్తిస్తాలు ఇవ్వబడతాయి. తీసుకునే వాళ్ళు సిద్ధపడండి. దేవుని బిడ్డలారా, నా ఒక ఆశ, నా ఒక విధానం ఏంటంటే ప్రతి నెల ఆల్నటి ప్రార్థన దొరికింది 9వ తారీఖు. ఆ ఆల్నటి ప్రార్థనకి కనీసం 2కో 3కో బాప్తిస్తాలు ఇవ్వాలని, 2కో 3కో ఎంతో మందికి బాప్తిస్తాలు ఇవ్వాలని మరి నెలంతా ఆ విధాలుగా ప్రార్థన చేస్తూ కూటాలు పెడతా ఉంటాను నేను. ఎందుకంటే నా ఆశ దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ మిద్దులు కట్టుకుని అందరూ ఏయో కట్టుకున్నారు, కానీ నేనైతే మా గ్రామస్తులందరికీ సరిపోనంత సమాధుల తోట కొన్ని అలా ఏర్పాటు చేశాం. గ్రామస్తులందరూ ప్రార్థన చేసుకోవడానికి మందిరం మాత్రమే కట్టాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే నా ఆస్తి. చివరికి ప్రతి మనుషుడికి కావాల్సింది ఒకటి, రక్షించబడటానికి, తన శాపము నుంచి పాపం నుంచి విడుదల పొందడానికి ప్రార్థన చేసుకుని ప్రార్థన మందిరము. రెండోది, లోకంలో మన యాత్ర ముగించుకున్న తర్వాత మరి ఒక పెద్ద స్థలము, ఈ గ్రామస్తులకి లేనంత పెద్ద స్థలము ఊరమ్మిటే ఏర్పాటు చేయటానికి. ఎంత సంపాదించినా కూడా చివరికి ఆ 6 మూరలో ఆ స్థలం కోరుకుంటారు. ఆ స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. మందిరం ప్రార్థన చేసుకోవటానికి ఈ మందిరమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే ఆ తర్వాత ఈ మందిరంలో ఈ గ్రామస్తులందరూ ప్రార్థన చేసుకోవాలని, ఇక గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలని నా ఆశ, అందరికీ బాప్తిస్తాలని ఆశ. దానికోసము ఎన్ని ఆటంకాలు వచ్చినాయో ఈ యొక్క మీటింగ్లు ప్రారంభం చేసినప్పుడు మామూలు తుఫాన్లు కాదు, భయంకరమైన తుఫానుల మధ్యలో నేను కొనసాగించబడుతూ ఉన్నా. చాలాసార్లు అలాగనే జరిగినాయి. అలవాటు అయిపోయింది కనుక ఏ దానికి భయపడను, ఏ దానికి జడను. ఎందుకంటే దేవునికి పని కనుక. కాబట్టి మీరు అందరూ కూడా ఈ మీటింగ్స్కి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. మరి సమయంలో దైవజనులు మరి రేపు కూడా ఉంటున్నారు. ఆయన రేపు కూడా వర్తమానం అందిస్తాడు.
మీరందరూ కూడా మీకు అన్ని ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. మీరందరూ కూడా కొద్దిగా సర్దుకొని, ఇక్కడ ప్రశాంతమైన గాలి వాతావరణం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఈ రాత్రి అందరూ కూడా భోజనాలు చేసుకొని ఇక్కడ వీళ్ళంత వరకు ఉండేదానికోసం ప్రయత్నం చేయండి. రేపు ఉదయకాల సమయంలో 8 గంటలకు బాప్తిసాలు తీసుకొని కరెక్ట్గా 9 గంటలకు మరి ప్రారంభం చేద్దాం. చాలామంది పాడినోళ్ళకి రేపు పాటలు పాడడానికి సమయం ఇవ్వబడుతుంది. మరి నన్ను మందించండి. మేము కూడా ఎవరు పాడకుండా మీకే ఇవ్వాలనుకుంటాం. మీరు టయానికి రాదు, వచ్చిన బాధ నాకు. 6 గంటలకు వస్తే మీకు ఇచ్చేసేసి మీ చేత పాడిద్దాం అనుకుంటున్నాం మేము. కానీ మీరు 6 గంటలకు రారు, జనం అందరూ వచ్చి నాకు వస్తారు మీరు. ఎందుకంటే మీరు జనం కోసం పాడే ఎక్కువ మంది ఉంటారు నాకు తెలుసు. కానీ నేను మాత్రము నా కుటుంబీకులు మాత్రం దేవుని కోసమే పాడమంటా, కానీ జనం వచ్చినప్పుడు పాడేదాని కోసం ప్రయత్నం చేయకంట. వాళ్ళ ఆరాధన కోసం పాడారు కనుక నేను మాత్రం చెప్పేది ఏంటంటే దేవుడి కోసం పాడేవాళ్ళు. అలాంటి ఆమె ఒక ఆమె ఉంది. పొరవాళ్ళందరూ కూడా మనుషుల కోసం ఎక్కువ చెప్పి పాడతారు, ఒక ఆమె మాత్రమే. కాబట్టి మీరు కూడా ఆ వ్యక్తిగా జీవించాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ రేపు కాలంలో పాటలు పాడుకుందాం, దేవుని వాక్యం ఉందాం, అలాగే అన్ని ఏర్పాట్లు రేపు చేసుకుందాం. మీరందరూ కూడా మరి పెందలకాడే మరి సిద్ధపడాలని. మరి నిజంగా కూడా మేము మీటింగ్స్కి వెళ్తే మా పాస్టర్ ఏకోజాన 3 గంటలప్పుడు స్నానం చేస్తుంది. బయట మీటింగ్కి వెళ్తే అక్కడ బాత్రూమ్ లేవని ఆమె చేసిన తర్వాత నాకు కూడా చేస్తుంది. నాకు సన్నీళ్ళు అంటే భయం నాకు. ఆమె అంటది అందరూ సన్నీళ్ళు పోసుకు నువ్వు చచ్చిపోలేదు, మరి చాలామంది బాగుపడ్డారు, పోసుకోమంటుంది ఆమె. అలాగే నేను కూడా పోసుకున్నాను. అలాగే మనం పెందరకళ్ళు వేసి సిద్ధపడాలా. ఏకోజామున 4:30కి స్తుతికూటం ఉంటుంది. అందరు గుర్తుపెట్టుకోండి. ఏకోజామున మందిరంలో 4 గంటలకు స్తుతికూటం ఉంటుంది. ఆ తర్వాత 9 గంటలకి ఆరాధన ఉంటుంది. ఆ ఆరాధనతో మనం ముగించుకుందాం. మీరందరూ కూడా ఈ మీటింగ్కి వచ్చిన మీరు అందరూ దీవించబడాలని నా కోరిక, ఆశ, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో దైవ సేవకులు అందరూ ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. ఢిల్లీ నుంచి వచ్చిన దైవజనులు మళ్ళీ ప్రార్థన నడిపిస్తారు. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించి తన అమూల్యమైన సంగతుల ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. కాబట్టి అలాగని వాక్యానుసారంగా మనల్ని సరి చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ ప్రేమను బట్టి, దయను బట్టి, కనుగ్రహను బట్టి ప్రభా, నీ సేవకుడు ప్రభా జానపల్లయ్య గారిని తల్లి గర్భంలోనే మీరు ప్రతిష్ఠ చేసుకుని ఈ లోకములో జన్మింపజేసి నాయన తండ్రి నీ కొరకు ప్రత్యేకించుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ సేవ పరిచర్యలో ప్రభా నా తండ్రి 39 సంవత్సరాలు నీ ఆరోగ్యకరమైన హస్తాల చాటున కాచి దాచి భద్రపరిచి ఎన్నో ప్రభా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నీ సేవకుడు మీరు కాపాడి సంరక్షించి మరొక నూతన సంవత్సరం అనేటువంటి ప్రభా అయా నా తండ్రి దయాకిరీటాన్ని మీరు ధరింపజేసి ఈ 40 సంవత్సరాలకు మీరు ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. మీరు చేసిన ఉపకారములు నా తండ్రి ప్రభా మేము కనులారా చూచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇంకా నిండుగా మెండుగా మీ సేవకుని ఇంకా బలపరిచి నా తండ్రి తుది శ్వాస వరకు నాయనా నీ సేవలోనే బలమైన పాత్రగా వాడబడినట్లుగా ఆశీర్వదించండి. మరి గత రాత్రి ప్రభు ప్రారంభించినటువంటి ఈ కూడికలను మీరు ఆశీర్వాదకరంగా రాత్రి కాలంలో మీరు జరిగించారు. ఉదయకాలంలో కూడా మీరు జరిగించిన తండ్రి కూడికను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు ఆశ్చర్యకరంగా జరిగించిన కూడికను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ సేవకుని దూర ప్రాంతం నుంచి మా మధ్యకు మీరు నడిపించి ఈ ప్రాంతానికి, సంఘానికి, ప్రజలకు, మాకు ఎట్టి మాటలైతే ప్రయోజనకరమో అట్టి మాటలు మీరు మాట్లాడి మమ్మల్ని అందరూ మీరు దర్శించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విన్నటువంటి వాక్యం ఎక్కడ రాత్రి నెల త్రోవ పక్కన ముడతప్పులో పడకుండా అయా నా తండ్రి మంచి నెలని హృదయంలో పడి పరిశుద్ధాత్మని నీరు చేత కట్టబడి 30 60 100 ఫలించినట్లుగా సహాయం చేయండి. ఈ కూడికల యొక్క ప్రయాసకు అయా నా తండ్రి ప్రభా ప్రతిఫలం మీరు దయచేయండి. మరి రేపు దినాన్ని కూడా ప్రభు జరగవలసినటువంటి ఈ కూడికను జయకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీరు దీవించమని, కూడొచ్చిన ప్రతి బిడ్డను నిండాలుగా మీరు దీవించి ఆశీర్వదించి వర్ధల చేయమని మరొకసారి నాయనా స్థానిక దైవజనుల కుటుంబాన్ని నీ దీవునికి, నీ కృపాస్థలకు అప్పగించుకుంటూ నీ వాక్యం అందించినటువంటి సేవకుని, కుటుంబాన్ని, సంఘానికి క్షేమాభివృద్ధిని దయచేసి వర్ధల చేయమని సమస్త విధమైన మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని
పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం, శాంతి, వాక్యం అందించిన దైవజనులకు, వాక్యం అందించి ఎళ్ళకి వెళ్ళిన దైవ సేవకులకు, మరి తల్లి గారికి, వారి యొక్క బృందానికి, ఏదికి మందిన దైవ సేవకులకు, కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపతోడి నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. మందించండి. చిన్న మనవి, మాకు కలిగిన చిన్న పేద భోజనం కొద్దిగా ఏర్పాటు చేస్తాను. అందరూ తృప్తిగా భోంచేసి మాకు కలిగిన దాన్నే మేము ఏర్పాటు చేస్తాము. అందరూ కూడా సమృద్ధిగా సంతోషంగా భోంచేసి రెస్ట్ తీసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. రేపటి కాలంలో చాలా పెద్ద పని ఉంది కనుక ఆ పని పూర్తి కావడానికి కొద్దిగా ఉంటుంది. మరి అందరూ పాటలు పాడారు, కానీ మా చర్చిలో విశ్వాసం ఉంది. ఆమె వచ్చి ఒక పాట పాడద్ది, రేపు పాడేదానికి అవకాశం లేదు. దానికి పనులు చేయాలి కనుక చాలామంది స్త్రీలకి రేపు ఎక్కువ పనులు ఉంటున్నాయి కనుక ఇప్పుడే పాడేదాని కోసం సమయిస్తాం. మీరు అందరూ చదువుకునేలాగా ఒక పాట పాడద్ది, విశ్వాసం వచ్చి ఒక పాట పాడద్ది. మా కోడలు కూడా ఉంది, కానీ ఆమెకు రేపిస్తాం. రేపు ఉంటుందా సరే, విశ్వాసం పాడిన తర్వాత మా కోడలు కూడా పాట పాడద్ది. నేను స్తోత్రం కలుగునుగా. మేము అన్ని చదువుకునేలాగా త్వరగా చదువుకునే ఎవరు వెళ్ళండి. నిజంగా కూడా నాకున్న 5 సంఘాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా, ఆ తర్వాత బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. ఈ మీటింగ్